अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिయ్య బద। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం। మిత్రులారా, మనము నికాహ్ ఆదేశాల్లో ఉన్నాము। అందులోని భాగముగా ఈనాటి పాఠము నికాహ్ ఆదేశాలు। స్త్రీ పురుషుల ప్రశ్న జవాబు ఈజాబి ఖుబూల్ నికాహలోని ప్రధానాంశం। ఇది లేకుండా నికాహ్ జరగదు। ఒక హదీసులో ఇలా ఉంది, సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక స్త్రీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, నన్ను నేను మీకు అర్థించుకోవటానికి సిద్ధముగా ఉన్నాను అని అంది। ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం అందుకు ఒప్పుకోలేదు, మౌనం వహించారు। ఆ స్త్రీ చాలాసేపు సమాధానం కొరకు ఎదురు చూసింది। అంతలో ఒక వ్యక్తి లేచి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ మీకు ఈమె అవసరం లేదనుకుంటే ఈమెతో నా వివాహం జరిపించండి అన్నాడు। మరి నీ దగ్గర ఏమన్నా సొమ్ము ఉందా అని అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం। నా దగ్గర ఏమీ లేదన్నాడు ఆ వ్యక్తి। వెళ్ళి ఏదన్నా ఉంటే తీసుకురా, చివరకు లోహపు ఉంగరమైనా సరే అన్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం। ఆ వ్యక్తి వెళ్ళి వెతికాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు। పోనీ నీకు ఖురాన్ వచ్చా అని అడిగారు కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం। అవును ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఫలానా ఫలానా సూరాలు వచ్చు అంటూ ఆ వ్యక్తి తనకు కంఠస్థమైన సూరాల పేర్లు చెప్పాడు। దివ్య ఖురాన్లో నీవు కంఠస్థం చేసుకున్న ఆ సూరాలకు బదులుగా నీ వివాహం ఈమెతో జరిపిస్తున్నాను అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం। నసాయి సహీ। మరో హదీసులో ఇలా ఉంది, అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు ఉమ్మే హకీం రజియల్లాహు అన్హాను ఉద్దేశించి, నిన్ను నా అర్ధాంగిగా గ్రహించాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని అడిగారు। దానికి ఆమె ఇష్టమే అంది। అప్పుడు అబ్దుర్ రహమాన్ రజియల్లాహు అన్హు, నేను నిన్ను స్వీకరించాను అని చెప్పారు। అంతే, నికా అయిపోయింది। దీన్ని బుఖారీ పొందుపరిచారు। అతా రహమతుల్లాహి అలైహి ఇలా అంటున్నారు, పురుషుడు సాక్షుల సమక్షంలో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పాలి। ధార్మికతలో కుఫ్ అంటే సరి సమానతను దృష్టిలో పెట్టుకోవాలి। అందం, ఆస్తి, అంతస్తులలో కూడా కుఫ్ను దృష్టిలో ఉంచుకోవటం ఆక్షేపణీయం కాదు। ఒక హదీసులో ఇలా ఉంది, అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, 4 విషయాల కారణముగా స్త్రీని పెళ్లి చేసుకోవటం జరుగుతుంది। ఆమె ఆస్తిపాస్తుల మూలముగా, ఆమె అంతస్తు మూలముగా, ఆమె అందచందాల మూలముగా, లేదా ఆమె ధార్మికత మూలముగా। ఓ మానవుడా, నీ చేతులకు మన్ను తగల, ధార్మికురాలైన స్త్రీని వివాహమాడటం ద్వారా సాఫల్యం పొందు అని అన్నారు అని ప్రవచించారు। ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు। వివాహం అంటే నికాహ్ కోసం కనీసం 2 సజ్జనుల న్యాయశీలుల సాక్ష్యం అవసరం। ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, వలీ, మహర్ హక్కు, ధర్మాత్ములైన 2 సాక్షులు లేకుండా నికాహ్ జరగదు। ఈ హదీసును బైహఖీ పొందుపరిచారు। మరో హదీసులో ఇలా ఉంది, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, సాక్షులు లేకుండా నికాహ్ జరగదు। తిర్మిజీ సహీ। నికాహ్ చేసుకున్న సంగతి మంచి పద్ధతిలో ప్రకటించాలి। మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు ముహమ్మద్ బిన్ హాతిబ్ రజియల్లాహు అన్హు తెలిపారు, ధర్మసమ్మతమైన నికాహ్ను అధర్మమైన నికాహ్ను వేరుపరిచే అంశం
డప్పు వాయించడం, నికాహ్ ప్రకటన గావించటం. నసాయి, హసన్. తొలిరోయి వధువుకు కానుక ఇవ్వటం అభిలషణీయం. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అలీ రజియల్లాహు అన్హు వివాహం ఫాతిమా రజియల్లాహు అన్హాతో జరిగినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ను ఉద్దేశించి, అలీ, ఫాతిమాకు ఏదన్నా వస్తువు కానుకగా ఇవ్వు అని సూచించారు. నా దగ్గర ఏమీ లేదు కదా అని అలీ రజియల్లాహు అన్హు చెప్పగా, నీ దగ్గర ఒక కవచం ఉండాలి కదా, అదే ఇవ్వు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సలహా ఇచ్చారు. అబూ దావూద్, సహీహ్. వివాహానికి ముందు విధించుకున్న షరతులకు వివాహం తర్వాత కట్టుబడి ఉండాలి. ఒక హదీసు ఇలా ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ఏ షరతులపై మీరు మర్మస్థానాలను ధర్మసమ్మతం చేసుకున్నారో వాటిని నెరవేర్చటం ఇతరత్రా షరతుల కన్నా ఎక్కువ అవసరం. బుఖారీ, ముస్లిం. షరియత్లో లేని అధర్మ షరతులను పెట్టుకోరాదు. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ మహిళ కూడా తన వివాహం కోసం తన సోదరికి విడాకులివ్వమనటం, ఆమె కంచాన్ని ఖాళీ చేయగొరటం ధర్మసమ్మతం కాదు. ఆమె అదృష్టంలో ఉన్నది ఆమెకు తప్పక లభిస్తుంది. బుఖారీ. ఎగ్గొట్టే ఉద్దేశంతో తాహతుకు మించిన షరతులను ఒప్పించటం మహాపాపం. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మోసగించిన వాడు మావాడు కాడు. తిర్మిజీ, సహీహ్. కూతురి ఇంటి కోసం సామగ్రిని సమకూర్చటం, కట్న కానుకలు ఇవ్వటం సున్నత్ ద్వారా నిరూపితం కాలేదు. మిత్రులారా, చూసారా, ఇస్లాం పరిపూర్ణ ధర్మం. ప్రతి విషయంలోనూ అది వ్యక్తిగత సంబంధానికి చెందినదైనా, సామూహిక సంబంధం కలిగిన, అది ఆరాధనలదైనా, అది వ్యాపారందే అయినా, ఇలా చూసుకుంటే ప్రతి రంగానికి చెందిన ప్రతి విషయం గురించి ఇస్లాం మనకు బోధిస్తుంది. ఇంకా దాని పరిష్కారం కూడా మనకు తెలుపుతుంది. అంటే ఇస్లాం పరిపూర్ణ ధర్మం, దైవ ధర్మం. అందువల్ల మనం ధార్మిక విద్య నేర్చుకోవాలి. ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం జీవించి దాన్ని ఇతరులకు అందజేసే వ్యక్తి చాలా అదృష్టవంతుడు. అటువంటి వ్యక్తి తీర్పు దినమనాడు సాఫల్యం పొంది స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు. అల్లాహు తాలా మనందరికీ ఈ భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.